అమెరికా, చైనా ఢీ అంటే ఢీ అంటున్నాయి. ట్రంప్ విధించిన డెడ్లైన్ ముగియడంతో చైనాపై అమెరికా టారిఫ్లను 104% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రతిగా చైనా అమెరికా దిగుమతులపై టారిఫ్లను 84% పెంచింది. దీంతో మరింతగా రెచ్చిపోయిన ట్రంప్ ఆ టారిఫ్లను 125% పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇలా రెండు దేశాలు ఒకరిపై మరొకరు టారిఫ్లు పెంచుకుంటూ పోతుండటం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ట్రేడ్ వార్ జరగనుందని చిన్న దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ తారాస్థాయికి చేరింది. అన్ని దేశాలపై టారిఫ్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న ట్రంప్ చైనా దిగుమతులపై 54% టారిఫ్లను విధిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అయితే ట్రంప్ టారిఫ్లకు ప్రతీకారంగా చైనా అమెరికా దిగుమతులపై టారిఫ్లను 34%కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మరో 50% పెంచుతామంటూ 48 గంటల డెడ్లైన్ విధించారు. ట్రంప్ డెడ్లైన్కు చైనా వెనకడుగు వేయకపోవడంతో మరో 50% టారిఫ్లు విధించారు. దీంతో చైనా దిగుమతులపై టారిఫ్లను ట్రంప్ సర్కార్ 104%కి పెంచింది. అయితే ట్రంప్ బెదిరించినా చైనా మాత్రం టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గలేదు. తమ సొంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి అమెరికాకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడతామని చైనా స్పష్టం చేసింది. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే చైనాపై భారీగా ప్రతీకార సుంకాలను పెంచింది. వారం వ్యవధిలోనే చైనాపై టారిఫ్లు 10% నుంచి 104%కి చేరుకున్నాయి. గత నెల వరకు చైనా వస్తువులపై అమెరికా 10% టారిఫ్ విధించేది. ఏప్రిల్ 2న చైనాపై 34% ప్రతీకార టారిఫ్ను ప్రకటించడం వల్ల 44%కి చేరింది. కొద్దిసేపటి తర్వాత అదనంగా మరో 10% నాన్ రెసిప్రోకల్ టారిఫ్ను వసూలు చేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించడంతో చైనా దిగుమతులపై టారిఫ్లు 54%కి చేరుకున్నాయి. తాజాగా ప్రతీకార సుంకాలను అదనంగా మరో 50% విధించడం వల్ల చైనా వస్తువులపై టారిఫ్లు 104%కి ఎగబాకాయి. ఈ నేపథ్యంలో అమెరికా దిగుమతులపైన చైనా టారిఫ్లను 84%కి పెంచింది. ఈ టారిఫ్లు గురువారం నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దీంతో మరింత రెచ్చిపోయిన ట్రంప్ చైనాపై టారిఫ్లు 125%కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ట్రంప్ చేస్తున్న టారిఫ్ వార్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని తగిన విధంగా బదులిచ్చేందుకు తమ వద్ద విధానపరంగా అన్ని ఆయుధాలు ఉన్నాయని చైనా వెల్లడించింది. ఇక టారిఫ్ల పేరుతో అమెరికా బ్లాక్మెయిల్కు పాల్పడుతోందని చైనా మండిపడింది. దీనిపై తాము చివరి వరకు పోరాడుతామని, ఎలాంటి అనిశ్చితులనైనా తట్టుకునేలా తమ ఆర్థిక విధానాలను రూపొందించామని తెలిపింది. వాణిజ్య భాగస్వాములందరిపై ట్రంప్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు అమెరికా ఏకపక్షవాదం, రక్షణవాదం, ఆర్థిక పరంగా బలవంతపు చర్యలను అద్దం పడుతున్నాయని, దీనికి తాము తప్పకుండా ప్రతిస్పందిస్తామని వెల్లడించింది. సొంత ప్రయోజనాల కోసమే గాక అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను కాపాడేందుకు పోరాడుతామని చైనా ప్రీమియర్ లీ కియాంగ్ వెల్లడించారు. ఇక ఇదే సమయంలో న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ చేసిన పోస్టు వైరల్గా మారింది. ట్రంప్ టారిఫ్ల కారణంగా వాణిజ్య యుద్ధ భయాలు కమ్ముకున్నాయి. ఈ అనిశ్చితి పరిస్థితి వేళ అమెరికా టారిఫ్ల సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జత కట్టాలంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టారిఫ్ల నేపథ్యంలో భారత్, చైనా ఆర్థిక సంబంధాల గురించి ఆమె ప్రస్తావించారు. చైనా, భారత్ల మధ్య పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఆధారపడి ఉన్నాయన్న యూజింగ్ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు రెండు దేశాలు కలిసి నిలబడాలన్నారు. ప్రస్తుతం అమెరికా టారిఫ్ల వేధింపుల కారణంగా అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు అభివృద్ధి చెందలేవన్నారు. టారిఫ్ ట్రేడ్ వార్లలో విజేతలు ఎవరూ ఉండరని, విస్తృతమైన సంప్రదింపుల తర్వాత రూపొందించిన అంతర్జాతీయ విధానాలను అన్ని దేశాలు గౌరవించాలన్నారు. ఇలా ఏకపక్షవాదం, రక్షణవాదంతో తీసుకునే నిర్ణయాలను సమిష్టిగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. చైనా విదేశాంగ మంత్రి కూడా న్యూఢిల్లీ, బీజింగ్ కలిసి పనిచేయాలని, ఆధిపత్యవాదాన్ని, పవర్ పాలిటిక్స్ను వ్యతిరేకించడంలో నాయకత్వ పాత్ర పోషించాలని వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రపంచ వాణిజ్య సంస్థలు అమెరికాకు వ్యతిరేకంగా మరో దావా వేయబోతున్నట్లు చైనా వెల్లడించింది. చైనా కంపెనీలతో వ్యాపారం చేసే అమెరికన్ కంపెనీలపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే చాలా కంపెనీలపై ఆంక్షలు విధించిన చైనా తాజాగా 11 కంపెనీలను ఆ జాబితాలో చేర్చింది. ఇక చైనా, భారత్ సహాయం కోరడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్తో ట్రేడ్ వార్ కోసం చైనాకిప్పుడు భారత్ అవసరం వచ్చిందా అంటూ ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.